హాయ్ ఎవ్రీబడి, నేను మీ లక్ష్మి. వరమే దరిచేరవ 11వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆర్యన్ గుండెల్లో విపరీతమైన పెయిన్ అది. ఎలా తీర్చుకోవాలో తెలియక బైక్ స్టార్ట్ చేసి ఎటు వెళ్తున్నాడో తెలియని గమ్యం లేని పయనంలా వెళ్ళాడు. ఒక బార్ ముందు బైక్ ఆపి దిగబోయాడు. దిగుతుంటే తన తండ్రి తనకు చెప్పిన నీతి మైండ్లో రన్ అయ్యి కష్టంలో మనసు చలించకుండా దాన్ని ఎలా దృఢపరచుకోవాలి, ఎంత మనోనిబ్బరం కలిగి ఉంటే మనకు కలిగే బాధ శ్రమ ఎలా ఎదుర్కోగలమో అన్నీ గుర్తుకు రాగానే నేను ఎంత ఫుల్లీస్గా బిహేవ్ చేయబోయాను. ఒక మోసగత్తె కోసం నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటానా? నో, నెవర్. ఈ ఆర్యన్ అప్పటికి అంత వీక్ కాదు అనుకుని జనసంచారం లేని ప్రదేశానికి వెళ్ళి బైక్ మీద పడుకొని ఆకాశం వైపు అలానే చూశాడు దీర్ఘంగా. సూపర్ మూన్ భూమికి అతి దగ్గరగా వచ్చి మరింత ప్రకాశవంతంగా వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. స్వచ్ఛంగా నవ్వే హారిక మోము చంద్రుడిలో కనిపించగా విరక్తిగా నవ్వి, ఆ నవ్వుతోనే నన్ను మాయ చేశావు. ప్రేమకు ఆమడ దూరం ఉండే నన్ను నీ మాయలో పడవేసి అందరిలాంటి మగాడవే అంటూ హేళన చేశావు కదూ. ఈ ఆర్యన్ అందరిలాంటివాడు కాదని నీ కళ్ళకు చూపించకపోతే నా పేరు అని చిన్న స్మైల్ ఇచ్చి, ఎందుకులే అందరికీ తెలుసు అన్నాడు. గంట కాలాన్ని అక్కడే కరిగించి తన భారాన్ని అంతా వెన్నెలకే ఇచ్చి, ఇక నుండి నా మనసు వైట్ పేపర్ వంటిది, నేను నాకు నచ్చినట్లు రాసుకుంటా అని వెళ్ళాడు ఇంటికి ఆర్యన్. మేఘీ నూడిల్స్కి పిచ్చ హ్యాపీగా ఉండి అక్కడి నుండి పబ్కు పోయారు. మేకల మందల చిత్తుగా తాగి మత్తులో తూలుతూ గంతులు వేసింది. ఆర్యన్కి జరిగిన అవమానాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తూ మార్నింగ్ ఆర్యన్ ఫేస్ చూసి ఎంజాయ్ చేయాలని కాలేజీకి రాబుద్ది కాకపోయినా బలవంతంగా బాడీని షవర్ కింద పెట్టి తోమి రెడీ చేసి మూసుకు వచ్చింది మేఘీ. రోజు కంటే ట్రిమ్గా రెడీ అయ్యాడు ఆర్యన్. నీరజ తమ్ముడిని ఎగాదిగా చూసి, నాన్న బంగారం, కాలేజీకా లేక ఏదైనా కాంపిటీషన్కా ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ వింతగా చూస్తూ అడిగింది. మై డియర్ స్వీట్ అక్క, నేను కాలేజీకి వెళ్తున్నా, నువ్వు ఏమీ డౌట్ పడకు అన్నాడు హెయిర్ సెట్ చేసుకుంటూ ఆర్యన్. ఏంటో వింతలు విడ్డూరాలన్నీ నాకంటే కనిపిస్తాయి అంటూ సాగదీస్తూ వెళ్ళింది నీరజ. మిన్ను చంటిపాప అప్పటికి కూతురు ఏడవటంతో బుక్స్ తీసుకుని బైక్ స్టార్ట్ చేసి రివ్వున కాలేజ్ వైపుకు దూసుకుపోయాడు ఆర్యన్. ఫ్రెండ్స్తో కూర్చుని కాపు కాసింది గుడ్లగోపల్లాంటి కళ్ళేసుకుని ఎంట్రన్స్ వైపు చూస్తూ మేఘి. ఆడదాని పగతో రాజ్యాలే కూలిపోయాయంట. దీని పగతో ఆర్యన్ లైఫ్లో ఏంటో మరి. సర్రున దూసుకొచ్చింది ఆర్యన్ బైక్. పార్క్ చేసి స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడు కీ తిప్పుతూ. ఏదో సాడ్ ఫేస్ ఎంట్రీ ఇస్తాడనుకుని ఊహించినట్టు సునకానందం పడుతున్న మేఘీ బ్యాచ్కి సౌండ్ లేదు. ఆర్యన్ గెటప్ చూడగానే మేఘీ ముందు తేరుకుని వెళుతున్న ఆర్యన్కి అడ్డంగా నుంచుంది. పక్క నుంచి వెళ్తుంటే, ఏంటి ఆర్యన్ సార్ నన్ను ఫేస్ చేయలేక ఫేస్ తిప్పుకుని వెళ్ళిపోతున్నారా అంటూ వెటకారంగా అడిగింది మేఘీ యాటిట్యూడ్ లుక్తో చూస్తూ. దారిలో చెత్తా చెదారం వస్తే ఫేస్ తిప్పుకుని వెళ్ళే అలవాటు నాకుంది అన్నాడు పొగరుగా పళ్ళు నూరుతూ. నన్నే డస్ట్ అంటావా, చెప్తాను అనుకుని. అబ్బచ్చా, మరి నాకేంటి మొహం చాటేస్తున్నట్లు అనిపిస్తుంది అంది హేళనగా నవ్వుతూ మేఘీ. అది నీ కర్మ అంతే అన్నాడు ఆర్యన్. హహా, ఇంకేం అంటావులే లోపల ఏడ్చుకుంటూ పైకి బెంకం ప్రదర్శిస్తూ. నిన్ను నువ్వే మార్చుకోవాలి అని వెకిలిగా నవ్వి, ఎలా ఉంది నా షాట్, అదిరిపోలా, నువ్వు నా చెంప మీద కొడితే నేను ఏకంగా నీ లైఫ్ మీదే కొట్టాను,
ఎప్పటికైనా అర్థమైందా ఈ మేఘన అంటే ఏంటో అంటూ పొగరగా తల ఎగరేసింది. చిన్నగా నవ్వి తల నుండి వెంట్రుక పీకి మ్యాగీ చేతిని లాగిపెట్టి ఇది కూడా ఊడదు నాకు అంటూ వెళ్ళాడు ఆర్యన్. వెళ్తున్న ఆర్యని చూస్తూ బుసలు కొడుతూ నాకు ఈ పొగరే నచ్చలేదు నీలో అంటూ కాలు నేలకేసి బాదుకుంటూ వెళ్ళింది మ్యాగీ. హారిక కాలేజీకి వచ్చింది. రోజు చిరునవ్వుతో పలకరించే ఆరాధ్య తనని చూసి కూడా కేర్ చేయకుండా వెళ్ళిపోయింది. దాంతో మనసు చివుక్కుమని వెనుకే వెళ్ళింది హారిక. ఆర్యన్ స్టైల్గా నడుచుకుంటూ హెయిర్ వేళ్లతో సర్దుకుంటూ రావటం చూసి మనసు ఉరకలేస్తుండగా అతని వైపు పడే అడుగులు నిన్న తను చేసిన జ్ఞాపకం రాగానే టక్కున ఆగిపోయాయి. హారికని దాటుకుని వెళ్ళిపోయాడు ఏమీ పట్లనట్టు ఆర్యన్. అది చూసి హారిక ఇగో బాగా హర్ట్ అయి రుసరుసలాడుతూ కోపంగా వెళ్ళిపోయింది. క్లాసులో కూడా ఆరాధ్య వేరే బెంచ్లో కూర్చుంది. అది చూసి ఆగలేక వెళ్ళింది. ఆరు పక్కకు రాగానే హారిక నీ ఏమీ అనకుండా పైకి లేచి మేం నాకు హెడేక్ ఉంది బయటికి వెళ్తా అంటూ అడిగింది ఆరాధ్య. ఓకే గో అంది లెక్చరర్. హారిక బిక్కమొహం పెట్టుకుని వెళ్తున్న ఆరాధ్యని చూసింది. రోజు గడిచే కొద్దీ విపరీతమైన బాధ మనసుని పట్టుకుని కుదిపేస్తుంది. ఆర్యన్ ఆరాధ్య ఇద్దరూ తనని ఏమీ కానట్లు చూడటంతో తను ఒంటరి అనే ఫీలింగ్ కలిగింది హారికకు. హాయ్ హారిక బయటికి వెళ్దామా అంటూ వచ్చింది తిప్పుకుంటూ మ్యాగీ. నాట్ ఇంట్రెస్ట్ అని వెళ్ళిపోయింది హారిక. చా దీనికి ఎంత దగ్గర అవుదామన్నా కూడా ఇది వద్దని వదిలేసిన ఆరాధ్య వెనకే తిరుగుతుంది. దీంతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇక్కడెవడూ పడి చచ్చిపోవడం లేదు. దీని మామ్ ఇచ్చే పైసలు కోసం అంతే అనుకుంటూ వెళ్ళింది మ్యాగీ. హారిక మామ్ ఈ కంచరగాడిదకు మనీ ఇస్తుందా? ఎందుకబ్బా? డేస్ వేగంగా పరుగులు తీస్తున్నాయి. సెమిస్ట్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. పోయిన సారైతే ఆర్యన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎగ్జామ్స్ దున్నేసింది. ఈసారి ఇటు ఆరు లేదు అటు ఆర్యన్ లేక ఏదో రాశానన్నట్లు రాస్తుంది హారిక. ఆరాధ్యతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్నాడు ఆర్యన్. అది చూసిన హారికకు ఉడుకుమోతనం వచ్చి ఏయ్ ఆరు అంటూ పిలుస్తూ వాళ్ళ దగ్గరకు రాబోయింది. ఓకే బై ఆరాధ్య మనం మళ్ళీ మీట్ అవుదాం అని వెళ్ళిపోయాడు ఆర్యన్. ఆరాధ్య కూడా వెళ్ళిపోతుంటే తన చెయ్యి పుచ్చుకొని లాగి ఏంటే ఎక్కువ చేస్తున్నావు వాడితో మాట్లాడతావే అంటూ అరిచింది హారిక. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మొహం చిట్లించి చూస్తూ వాట్ యు మీన్ మిస్ హారిక గారు మీరు ఏంటో అంటున్నారో నాకు అర్థం కాలేదు అంటూ ఐబ్రో ఆఫ్ చేసింది ఆరాధ్య. ప్లీజ్నే సారీ చెప్పాను కదా మాట్లాడవే నాకు పెచ్చలేస్తుంది అంటూ బ్రతిమలాడింది హారిక. చూడండి మీకు స్నేహం ప్రేమ టైంపాస్ కావచ్చు కానీ నాకు వెలకట్టలేనంత సంపద వాటితో నేను గేమ్ ప్లే చేయలేను. మీరు ఎంత పెద్దవారు నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో స్నేహం ఎందుకు చెప్పండి. మీ స్తోమకు తగ్గట్లు స్నేహం చేసినా ప్రేమించినా బాగుంటుంది. ఓకే బాయ్ మ్యామ్ అని వెళ్ళిపోయింది ఆరాధ్య. వెళుతున్న ఆరాధ్యను చూస్తూ ఉండిపోయింది హారిక. మ్యాగీ వచ్చి ఎంత గర్వమో చూసావా హారిక నీలాంటి బిగ్ షాట్ తగ్గి మరీ తనతో మాట్లాడాలని చూస్తే అది తన లో క్లాస్ మెంటాలిటీ చూపించింది. చిచ్చి వీళ్ళంతా ఇంతే. ఆర్యన్ని చూడు నువ్వు లవ్ చేయడం లేదని చెప్పిన వెంటనే ఎటువంటి ఫీలింగ్ బాధ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పటికైనా తెలిసిందా వాడు నీ మనీని లవ్ చేశాడు నిన్ను కాదంటూ వారగా చూసింది. హారికలో మారే ఎక్స్ప్రెషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ బుట్టలో పడింది అనుకుంటూ సంబరపడుతుంది. హారిక కోపంతో ఊగిపోతూ శనిలా వచ్చావు నా లైఫ్లోకి అంటూ చెల్లున కొట్టింది గట్టిగా దవడ మీద మేఘీని. ఆ షాట్కి తూలి పడబోయి తమాయించుకుని నిలబడి కోపంతో బుసలు కొడుతూ హారిక అంటూ అరిచింది మ్యాగీ. ఈసారి రెండో చెంప పగలగొట్టి చంపేస్తా. నా కళ్ళకు మళ్ళు కనిపిస్తే ఎర్త్ మీద అదే నీకు లాస్ట్ డే అవుతుంది. గుర్తుపెట్టుకో మైండ్ ఇట్ అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది హారిక.
ఆర్యన్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓన్ కంపెనీ పెట్టాలనుకుని దానికోసం గ్రౌండ్ వర్క్లో పడ్డాడు. అప్పుడప్పుడు హారిక గుర్తుకు వచ్చిన మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ తన ధ్యాసను వర్క్ మీదకు మళ్లించుకున్నాడు. ఆరాధ్య కూడా మాట్లాడక ఇంకా హారిక ఆ కాలేజీలో ఉండాలనిపించక నైట్ సత్యదేవ పక్క కూర్చుని తండ్రిని హత్తుకుని, పప్పా నేను యుఎస్ వెళ్ళిపోతా, స్టడీ అక్కడే కంటిన్యూ చేస్తా, అరేంజ్ చేయండి అంది. నేను ఫస్ట్ చెప్పాను డాల్ నీకు యుఎస్ వెళ్ళమని, నువ్వే నా మాట కేర్ చేయలేదు అంటూ తగులుకుంది చాముండేశ్వరి. చాము అని గంభీరంగా పిలిచారు సత్యదేవ్. దాంతో సైలెంట్ అయ్యి తన ఫోన్లో బిజీ అయ్యింది చాముండి. ఓకే బేబీ, నేను చూస్తా, ఈ వీక్లోనే వెళ్దువు అని తను తల నిమురుతూ, ఏదైనా ప్రాబ్లమా అని లాలనగా అడిగారు సత్యదేవ్. నథింగ్ పాపా అంటూ బెంగగా తండ్రిని హత్తుకుంది హారిక. హారిక వెళ్ళే రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్లో నిన్ను పికప్ చేసుకోవడానికి మన మేనేజర్ వస్తాడు, మొత్తం అంతా తనే చూస్తాడు, నువ్వేం వరీ కాకు, ఓకేనా అన్నాడు సత్యదేవ్. విక్రాంత్ ఉన్నాడుగా అంది చాముండి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్.